అండ్ ఇక్కడ స్టీల్ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ హాట్ ప్లాస్టిక్ ని దీనికి ఇచ్చారు. 7 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇట్లా కిందికంటే వెనక పోతుంది అనమాట. 26,000 ని మీరు సంవత్సరానికి ఆదా చేసుకోవచ్చు. అంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో లేదు. కాస్ట్ కటింగ్ లో తీసేసారనమాట. ఓలా సిగ్నేచర్ హెడ్ ల్యాంప్, స్లీక్ గా ఉన్నటువంటి ఇండికేటర్స్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ స్టోరేజ్ అయితే నేను స్కూటర్ లో. సో ఇందులో ఈ పాస్ కోడ్ ని సెట్ చేయడం తీసుకోవడమే పెద్ద తలకాయ నొప్పిలాగా నాకు అనిపిస్తుంది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ ఓలా S1X ప్లస్ ఉన్నది. సో ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ ఎప్పుడు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే ఓలాలో మనం మోడల్స్ గురించి మనం మాట్లాడినట్లయితే S1 Pro జనరేషన్ 1, S1 Pro జనరేషన్ 2 మోడల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. S1 Pro జనరేషన్ 2 అనేది లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మనం చెప్పుకోవచ్చు ఓలా అన్ని లైనప్ లో. అండ్ అలాగే ఓలా ఎయిర్ కూడా ఉందన్నమాట. ఓలా S1 ఎయిర్ కూడా ఉంది. ఓలా S1 ఎయిర్ ని మిడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి S1X ప్లస్ అనేది బేసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మనం చెప్పుకోవచ్చు. బేసిక్ అన్నంత మాత్రాన కంప్లీట్ బేసిక్ అని మీరు అనుకోకండి. కొలతలలో కంప్లీట్ డైమెన్షన్స్ అన్ని కూడా మనకు సేమ్ అన్ని మోడల్స్ ఎట్లయితే కొలతలు ఉన్నాయో సేమ్ కొలతలలో ఇది మనకు అందుబాటులో ఉందన్నమాట. అయితే కొన్ని ఫీచర్స్ ని ఇందులో కాస్ట్ కటింగ్ లో తీసేసారనమాట. అవి మెల్లిమెల్లిగా మనం తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ అలాగే ఒక తక్కువ ప్రైస్ లో 3 కిలోవాట్ బ్యాటరీ అందిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హయ్యర్ రేంజ్ ఇందులో మనకు దొరుకుతుంది. ఒక పెట్రోల్ స్కూటర్ కొన్నంత ప్రైస్ లో మనకు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి తీసుకొని వచ్చిందనమాట ఓలా. దట్ ఈస్ ద ఓలా S1X ప్లస్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 3 కిలోవాట్ బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది. ఓలా S1 ఎయిర్ లో కూడా సేమ్ ఉంటుంది. అండ్ పోర్టబుల్ 500 వాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి చార్జర్ టైప్ తో దీన్ని రూపొందించారు. అండ్ పవర్ విషయానికి వచ్చినట్లయితే 6 కిలోవాట్ పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ దూసుకెళ్తుంది. సో సేమ్ ఓలా S1 ఎయిర్ లో కూడా 6 కిలోవాట్ పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే S1 Pro జనరేషన్ 2 లో మనకు 11 కిలోవాట్ పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అది ఇంకా మస్తు ఉరుకుతుంది. ఇది కూడా సూపర్ డూపర్ ఉరుకుతుంది. స్కూటర్లు అంటేనే జబర్దస్త్ ఉరుకుతా ఉంటాయి కదా. సో ఇది కూడా నేను నడిపించిన స్పోర్ట్ మోడ్ లో మాత్రం మీరు రోడ్లు ఖాళీ ఉన్నప్పుడే స్పోర్ట్ మోడ్ లో గోర్రి, ఎందుకంటే జబర్దస్త్ ఉరుకుతుంది అనమాట. అండ్ రేంజ్ విషయానికి వచ్చినట్లయితే సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 151 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఎకో మోడ్ లో మనం నడిపించినట్లయితే 125 కిలోమీటర్స్ రేంజ్ ఇందులో దొరుకుతుందన్నమాట. అండ్ అలాగే నార్మల్ మోడ్ లో నడిపించుకున్నట్లయితే 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇందులో మనకు పర్ఫెక్ట్ గా దొరుకుతుందన్నమాట. అండ్ ఇందులో 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఎకో, నార్మల్ అండ్ అలాగే స్పోర్ట్ మోడ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. టాప్ స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ తో ఇది పరుగులు పెడుతుంది. అండ్ 0 to 60 కిలోమీటర్స్ ని జస్ట్ 5.5 సెకండ్స్ లో ఇది రీచ్ అయ్యేలా రూపొందించారు. అండ్ అలాగే 0 to 40 కిలోమీటర్ స్పీడ్ ని జస్ట్ 3.3 సెకండ్స్ లో రీచ్ అయ్యేలా కంపెనీ దీన్ని రూపొందించిందనమాట. డైమెన్షన్ విషయంలో ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అన్ని ఓలాలో ఉన్నటువంటి అన్ని మోడల్స్ ఉన్నటువంటి కొలతలతోనే దీన్ని కూడా రూపొందించారనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ స్పెషల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే రిమోట్ బూట్ అన్లాక్ ఉన్నది, బ్లూటూత్ అండ్ అలాగే GPS కనెక్టివిటీ కూడా దీంట్లో ఉన్నది. నావిగేషన్ అంటే కంప్లీట్ నావిగేషన్ ఇందులో మనకు దొరకదు. అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా దీంట్లో ఉన్నదన్నమాట. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. అండ్ లో, లైట్ అండ్ డిఫాల్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులో కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 7 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అట్రాక్టివ్ 5 డ్యూయల్ టోన్ కాంబినేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే 2 సింగిల్ కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సిల్వర్ కలర్ ఉన్నటువంటి ఓలా S1X ప్లస్ ని చూస్తున్నాం. లుక్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఓలాలో ఉన్నటువంటి అన్ని స్కూటర్స్ ఏవైతే డిజైన్ లో ఏవైతే డైమెన్షన్స్ లో ఉన్నాయో సేమ్ డైమెన్షన్స్ దీనికి ఉన్నాయన్నమాట. మైనర్ చేంజెస్ మాత్రమే ఉంటాయి, అవి మనకు అబ్జర్వ్ కూడా కావన్నమాట. ఇక ఫ్రంట్ లుక్ గురించి మనం మాట్లాడినట్లయితే సేమ్ ఓలాలో ఉన్నటువంటి సేమ్ డిజైన్ అంతా కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టాండర్డ్ ఓలా సిగ్నేచర్ హెడ్ ల్యాంప్ ఇందులో మనకు కనిపిస్తుంది. 2 క్యూబ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఆన్ చేసినప్పుడు ఆల్వేస్ ఆన్ ఒకటి ఎప్పుడు ఆన్ ఉంటుంది. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు 2 లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి అనమాట. పియానో బ్లాక్ ఫినిషింగ్స్ తో చిన్న విండ్షీల్డ్ ని స్మార్ట్ గా రూపొందించారు. అండ్ అలాగే హాట్ ప్లాస్టిక్ ని దీనికి ఇచ్చారు. ఓలా సిగ్నేచర్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టీల్ తో దీన్ని రూపొందించారు, స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అలాగే ట్విన్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. డ్రమ్ బ్రేక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫ్రంట్ లో. అండ్ అలాగే రియర్ లో డ్రమ్ బ్రేక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనమాట. 12 inches ట్యూబ్లెస్ టైర్స్ తో కంపెనీ
దీన్ని రూపొందించింది. ఇక్కడ చిన్న స్లీక్ గా ఉన్నటువంటి ఇండికేటర్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ని రూపొందించారు. అండ్ ఇక్కడ ఫ్లోర్ కూడా మనకు స్టాండర్డ్ గా కనిపిస్తోంది. మంచి లెగ్ రూమ్ తో దీన్ని రూపొందించారు. అండ్ కింది సైడ్ లో మనకు 3 కిలోవాట్ బ్యాటరీ అరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ రియర్ సైడ్ లో మోటార్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫుట్ రెస్ట్ ని కూడా స్లీక్ గా రూపొందించారు. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ ఇచ్చారు. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ లో మనకు వేరియస్ కైండ్ ఆఫ్ బటన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మోడ్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. రైడ్ మోడ్స్, ఒకటి స్పోర్ట్, ఎకో అండ్ అలాగే నార్మల్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇగ్నిషన్ ఆన్ చేసుకోవడం కోసం ఇక్కడ బటన్ ఉన్నది. అండ్ ఇక్కడ ఈ 3 బటన్స్ వచ్చేసి మనకు పాస్వర్డ్ ని సెట్ చేసుకుని పెట్టుకోవడం కోసం ఈ 3 బటన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నంబర్స్ మైనస్ అవుతా ఉంటాయి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అనమాట. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెంబర్స్ ఇందులో ఉంటాయన్నమాట. అండ్ ఇది స్పేస్ కోసం దీన్ని రూపొందించారు. మీరు ఆల్రెడీ అన్ని రివ్యూస్ ని చూస్తుంటారు. సో ఇది పాస్వర్డ్ సెట్ చేసుకోవడం కోసం. అండ్ లెఫ్ట్ సైడ్ లో బటన్ చూసినట్లయితే ఇక్కడ హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకోవడం కోసం ఒక లైట్ అయితే ఆల్వేస్ ఆన్ ఉంటుంది. ఇంకో లైట్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఒత్తాలే ఆన్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హారన్ ఉన్నది. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒక 35 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు దీన్ని బటన్ నొక్కేసినాం అనుకో 35 లోనే వెళ్తుంది అనమాట. అది మళ్ళీ ఒకసారి నొక్కేసేస్తే అది డియాక్టివేట్ అయిపోతుంది. అండ్ అలాగే రివర్స్ కావాలంటే కూడా మనం ఇదే బటన్ ని నొక్కాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీని సీట్ ని ఓపెన్ చేయాలంటే కూడా ఈ బటన్ ని నొక్కి పట్టుకుంటే జరసేపు నొక్కి పట్టుకుంటే ఈ సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 5 ఇంచెస్ ఎల్సిడి స్క్రీన్ ని రూపొందించారు. ఇది మనం చూడాలంటే ఒకసారి మనం లాక్ తీయాలి. సో ఇది ప్రెస్ చేసి ఒక్కసారి పట్టుకున్నట్లయితే మనం చూడొచ్చు. పాస్కోడ్ ని ప్రెస్ చేయమంటుంది. సో ఇట్లా పాస్కోడ్ ఆల్రెడీ సెట్ చేసి ఉంది కాబట్టి సో ఇందులో ఈ పాస్కోడ్ ని సెట్ చేయడం తీసుకోవడమే పెద్ద తలకాయ నొప్పిలాగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ లో మనం చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామో అది కనిపిస్తుంది. టెస్ట్ డ్రైవ్ స్కూటర్ కాబట్టి ఇంతగానం తిరిగింది. అండ్ ట్రిప్ మీటర్ కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ ఏసి ఉందని కనిపిస్తుంది. అంటే పార్కింగ్ మోడ్ లో ఉన్నదని మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. బ్యాటరీ 72% ఉన్నది. ఇంకా ఈ 72% లో 73 కిలోమీటర్స్ మీరు ఇందులో జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రైవ్ మోడ్స్ మనం చూద్దాం. సో ఇక్కడ ఇప్పుడు రాదది స్టాండ్ తీసేయాలి. స్టాండ్ తీసి సో ఒక్కసారి ఇట్లా నొక్కి పట్టుకుంటే సో ఈ బ్రేక్ పట్టుకొని ఇది నొక్కాలి. సో ఇప్పుడు ఆన్ అయిపోయింది అనమాట. నార్మల్ మోడ్ లోకి వచ్చేసేసింది. అండ్ ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే స్పోర్ట్ మోడ్ అండ్ ఒక్కసారి ప్రెస్ చేసినట్లయితే నార్మల్ మోడ్ అండ్ ఎకో మోడ్ అయితే నాకు కనిపిస్తలేదు. సో రేంజ్ స్పోర్ట్ మోడ్ లో 65 రేంజ్ అనమాట, పడిపోయింది అనమాట రేంజ్. అండ్ అలాగే నార్మల్ మోడ్ లో 73 కిలోమీటర్స్ రేంజ్ ఉందన్నమాట. ఎకో మోడ్ నాకు కనిపిస్తలేదు. అండ్ సో ఈ బటన్స్ మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ రివర్స్ బటన్ ఉంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేసి రివర్స్ కొట్టాలంటే మనకి ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా. సో వెనక పోతుంది అనమాట. అయితే వెనక పోవాలంటే మీరు ఇట్లా ముంగల్ కంటే ఎక్సిలేటర్ కదా ఇట్లా అంటాం కదా మనం జనరల్ గా. ఇట్లా అనొద్దు అనమాట. కొంచెం ఇట్లా నాలి అగో ఇట్లా అంటే వెనక పోతుంది. ఇట్లా కింది కంటే వెనక పోతుంది అనమాట. సో నేను షూటింగ్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ ప్రయోగాలు చేయలేదు. సో ఆ రివర్స్ బటన్ తీసేయాలంటే మనం ఇది ఒకసారి మళ్ళీ ప్రెస్ చేస్తే రివర్స్ బటన్ వెళ్ళిపోతుంది అనమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ లైట్ ఆన్ చేసుకోవడం కోసం అండ్ అలాగే హారన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్ లో మనకు మిస్సింగ్ పార్ట్ విషయానికి మాట్లాడినట్లయితే ఇందులో టచ్ స్క్రీన్ లేదనమాట. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో లేదు. సో S1 ప్రో మోడల్లో మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. బట్ పర్ఫెక్ట్ నావిగేషన్ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట. సో అందులో సాంగ్స్ కూడా వినొచ్చు మీరు. స్పీకర్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ సో ఇదంతా మీటర్ కన్సోల్ గురించి విషయాలు. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టోరేజ్ కూడా మనకు కనిపిస్తుంది. చిన్న స్టోరేజ్ తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఫ్లోర్ కూడా పర్ఫెక్ట్ గా స్టాండర్డ్ గా రూపొందించారనమాట. కంఫర్టబుల్ గా మీకు లెగ్ రూమ్ కూడా ఇందులో మనకు బ్యూటిఫుల్ లెగ్ రూమ్ కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే హుక్ కూడా మనకి ఇందులో ఉందన్నమాట. ఒకసారి మనము బూట్ ఓపెన్ చేద్దాం. సో స్టాండ్ వేసేసి ఇక్కడ ఈ బటన్ ని నొక్కి పట్టుకున్నట్లయితే సో ఇట్లా బూట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో 34 లీటర్స్ హ్యూజ్ అండర్ సీట్ స్టోరేజ్ తో దీన్ని రూపొందించారు. విచ్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పెద్ద సైజ్ 2 హెల్మెట్లు కూడా ఇందులో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ హెల్మెట్ లేదనుకుంటే మస్తు లాట్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఇందులో మీకు దొరుకుతుంది. కాబట్టి చాలా వరకు స్టోరేజ్ ఇందులో మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత మంచి బ్యూటిఫుల్ స్టోరేజ్ అయితే నేను స్కూటర్ లో ఈ మధ్య రిలీజ్ అయినటువంటి స్కూటర్ లో ఎక్కడ కూడా నేను చూడలేదన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అండర్ సీట్ స్టోరేజ్. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే
89,999 ప్రైస్ తో ప్రస్తుతం నేను రికార్డ్ చేస్తున్నప్పటి ప్రైస్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ కొనుక్కుంటే మనకేం బెనిఫిట్ అయ్యా అంటే ఒక 26,000 ని మీరు సంవత్సరానికి ఆదా చేసుకోవచ్చు, అంటే పెట్రోల్ స్కూటర్ తో కంపేర్ చేసినట్లయితే. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పుర్రి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై బై. Auto Smart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.